నేను ఇప్పుడే వస్తాను, రాఖీలు అమ్ముతా ఉండు. ఓకే అంకుల్. రండి అన్నలు రండి, రాఖీలు అమ్ముతున్నాము రండి. మేధా జీవితం తృప్తిగా తింటానికి కూడా ప్రాప్తం లేకుండా పోయింది. ఇంట్లోనేమో దరిద్రం, ఆఫీసులో ఏమో పనులు. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. రోజు ఇలాగ కడుపు నింపుకోవాలి. రాఖీలు అమ్ముతున్నాం, రండమ్మా రండి. రండమ్మా. ఏ రాఖీ కావాలి? చూపించు. వీడేంటి రోడ్డు పక్కన రాఖీలు అమ్ముతున్నాడు? ఈ కొత్త బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాడు? ఒకటి చాలా అండి. ఎంత బాబు? 50 రూపాయలు. అయితే అది ఇచ్చేసి. ఒరే బన్నీగా, నన్నే తేలితో కొట్టిస్తావా? ఆకలి పస్తులతో జోగారం చేయిస్తావా? భలే దొరికావురా. వస్తున్నాను. ఇదిగో తీసుకో. ఎరా బన్నీ, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, రాఖీ కొనడానికి వచ్చాను. రాఖీలు కొంటున్నావా అమ్ముతున్నావా? ఏం లేదమ్మా, చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి. రాఖీలు కొందామంటే నా దగ్గర మనీ లేదు. మమ్మీ డాడీల దగ్గర కూడా మనీ లేవు కదా, అందుకని. రాఖీలమ్మి డబ్బులు సంపాదిస్తావా? డబ్బులు కాదమ్మా, ఈ రాఖీలన్నీ అమ్మితే నాకు 2 రాఖీలు ఇస్తానని ఇక్కడున్న అంకుల్ చెప్పారు. ఇప్పుడు నువ్వు ఈ రాఖీలన్నీ అమ్మాలా? కొన్నే ఉన్నాయి కదమ్మా, అమ్మేస్తాను. బాబు, హా? 2 రాఖీలు ఇవ్వు. సరే అన్నా. బాబు, ఏం చేసావు? ఆ రాఖీలన్నీ పడేసావు కదరా. సారీ అంకుల్, కాల్ స్లిప్ అయి పడిపోయాను. రాఖీలు అమ్మమని చెప్పాను కానీ పాడు చేయమని చెప్పలేదు కదా. నీ వల్ల నాకు 1000 రూపాయలు నష్టం. మీ పెద్దవాళ్ళు ఎక్కడా? డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటాను, రమ్మని చెప్పు. ఏంట్రా నా వంక చూస్తున్నా? ఈ పిల్లోడు మీకు తెలుసా అమ్మా? ఆహా, నాకేం తెలుసు? వీడికి నాకు ఏ సంబంధం లేదు. ఏదో రాఖీలు అమ్ముతుంది కదా అని పనిలో పెట్టుకుంటే నా రాఖీలు మొత్తం పాడు చేశాడు. అందుకే బాబు, ఎవరిని పడితే వాళ్ళను పనిలో పెట్టుకోకూడదు అనేది. రే బాబు, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకునిరా. పదరా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుందాం. నష్టపోయిన డబ్బులు మీ అమ్మ నాన్న దగ్గర తీసుకుందాం. పదరా. వద్దు అంకుల్, మా మమ్మీ డాడీ దగ్గర డబ్బులు లేవు. మీ డబ్బులు నేను ఇస్తాను. నీ దగ్గర 2 రాఖీలు కొనడానికి డబ్బులు లేవు. 1000 రూపాయలు ఎలా ఇస్తావురా? పడిపోయిన రాఖీలన్నీ బాగు చేస్తాను అంకుల్. మొత్తం రాఖీలన్నీ అమ్మి పెడతాను. మొత్తం అమ్మాలంటే రాత్రి అవుతుంది. పర్వాలేదు అంకుల్, అమ్ముతాను. ఎలాగైనా మా చెల్లెళ్ళకు 2 రాఖీలు తీసుకెళ్ళాలి. సరే అమ్ము, మొత్తం అమ్మే వరకు ఇక్కడ నుంచి కదలకూడదు. సారీ రా బన్నీ, నా దగ్గర కూడా డబ్బులు లేవు. అందుకే నువ్వెవరో తెలీదని చెప్పానురా. పర్వాలేదమ్మమ్మా, మమ్మీ డాడీతో ఈ విషయం చెప్పకండి. రాఖీలన్నీ అమ్మేసి నేనే ఇంటికి వస్తాను. ఏ అర్ధరాత్రి అవుతుందో. నీ కష్టం ఏ పిల్లాడికి రాకూడదురా. నేను వెళుతున్నాను. హాయ్ హాయ్ తల్లులు. రండి. మంచినీళ్ళు తీసుకోండి. ఏంటండి ఈరోజు ఇంత ఆలస్యమైంది? పని ఎక్కువగా ఉందా? పని కాదు పవని, ఆఫీస్లో పెద్ద పంచాయతీ జరిగింది. అఖిల్ హారిక పిన్నిలు ఇందాకే వచ్చారు. మీరేమో ఇప్పుడొస్తున్నారు. అభి వసూలు ఇంకా రాలేదు. వసూని అభి తీసుకొస్తున్నాడు. అదేంటి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని
మీ ఆఫీస్లో తెలియదు కదా. ఈరోజు తెలిసిపోయింది. అదే పంచాయతీ పెద్ద గొడవైంది. దాదాపు అభి ఉద్యోగం పోతుందనుకున్నాను. నీకో విషయం తెలుసా? అభి కిడ్నీ ఇచ్చింది ఎవరికో కాదు, మా మేడం సుమిత్రాదేవి గారికే. అంటే బాంబు దాడి నుంచి వసు కాపాడిన సుమిత్రాదేవి గారికే అభి కిడ్నీ ఇచ్చాడా? ఆ విషయం తెలిసిన తర్వాత సుమిత్రాదేవి గారు అభి జాబ్ పోకుండా ఆపారు. చేసిన మంచి ఎక్కడికి పోతుందండి? హాయ్ కీర్తి. హాయ్ మమ్మీ. హాయ్ అమ్మా. డాడీ. హాయ్. మీకు సర్ప్రైజ్. వసు గారు అవి ఇవ్వండి. ఇదిగో అమ్మా, ఇది నీకు, ఇది నీకు. థ్యాంక్ యూ డాడీ. ఇట్స్ ఓకే నాన్న. బన్నీ, ఇది బన్నీకి. బన్నీ, మీరిద్దరూ ఉన్నారు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు కీర్తి? తెలియదు మమ్మీ. అక్క బన్నీ ఎక్కడా? ఇందాకేదో పనుందని వెళ్ళాడు వసు, ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటోదినా? అసలు ఎక్కడికి వెళ్ళాడు? బన్నీగాడు అక్కడ రోడ్డున పడ్డాడు. ఇంకేం వస్తాడు? ఇప్పుడు అప్పుడే ఇంటికి రాడు. బన్నీ ఎక్కడున్నాడో నీకు తెలుసా అత్తయ్య? బాగా తెలుసురా. నన్ను తేల్తో కుట్టించాడు కదా, వాడికి తగిన శాస్తి చేసొచ్చాను. కక్ష తీర్చుకోవటంలో మీకు మీరే సాటండి. చిన్నపిల్లోడి మీద రివెంజ్ అంటే నిన్న గుంజీలు తీయించావు, సరిపోలేదా? సరిపోలేదురా. బన్నీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశానండి. ఎవరింటికి బన్నీ వెళ్ళలేదంట. నాకెందుకో భయంగా ఉందండి. మీరేం కంగారు పడకండి వసు గారు. పిల్లలతో ఎవరితోనైనా ఆడుకుంటున్నాడేమో. నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే? పదాబి, నేను వస్తాను. వద్దానే, ఆఫీస్లో బాగా పనిచేసి అలసిపోయి ఉంటావు. నువ్వు రెస్ట్ తీసుకోనే, నేను వెళ్ళి చూసొస్తాను. బన్నీ ఇక్కడెక్కడో ఉంటాడు. కంగారు పడుకు వసు, ఏం కాదులే. నువ్వు ధైర్యంగా ఉండు. రండన్నయ్యలు రండి, రాఖీలు కొనండి. మీ అక్క చెల్లెలతో కట్టించుకోండి, మంచి జరుగుతుంది. రండన్నా. తీసుకున్నాం లేరా తమ్ముడు. రండన్నయ్యలు రండి, రాఖీలు కొనండి. వద్దొద్దులే బాబు. ఇదంత బాగోలేదులే. ఇది బాగుంటదన్నా, ఇది తీసుకోండి. ఎంత? ఈచ్ 150 రూపీస్. రండమ్మా రండి, మీ అన్నయ్యకి రాఖీ కట్టండి, మీకు మంచి జరుగుతుంది. ఇదెంత బాబు? ఈచ్ 150 రూపీస్. బన్నీ, ఎక్కడికి వెళ్ళాం? ఎప్పుడు ఇలా చేయవు? ఎక్కడున్నావు? అన్నా అన్నా, రాఖీలు చూడండి అన్నా. ఒక రాఖీ కొనండి అన్నా, మీ సిస్టర్తో కట్టించుకోండి అన్నా, చాలా మంచి జరుగుతుంది. నాకేమొద్దు బాబు. రాఖీ కొనండి అక్క,
మీ అన్నయ్యకి కట్టండి, మీకు మంచి జరుగుతుంది. వద్దు బాబు. అక్క అక్క రాఖీ కొనక్క. ఇందా. అంకుల్, మొత్తం రాఖీలు అమ్మేశాను. ఇదిగోండి డబ్బులు, లెక్క పెట్టుకోండి అంకుల్. చిచ్చర పిడుగురా నువ్వు. ఇదిగో నీ రాఖీలు. థ్యాంక్ యూ అంకుల్. ఇదిగో ఈ 200 తీసుకో. వద్దు అంకుల్. తీసుకోరా, సాయంత్రం నుంచి కష్టపడ్డావు కదా. నా వల్ల మీరు నష్టపోయారు కదా అంకుల్. నా నష్టం కన్నా నీ కష్టం చాలా గొప్పదిరా. మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు. ఈ డబ్బులతో మీ చెల్లెళ్ళకి ఏమైనా కొనిపెట్టు. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళొస్తాను అంకుల్. ఓకే. డాడీ, మీరేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బన్నీ? చెల్లెలకి రాఖీ కొనడానికి వచ్చాను డాడీ. ఇదిగో చూడండి, కొనేశాను. ఎలా కొన్నావు? నా దగ్గర పాకెట్ మనీ ఉంది కదా డాడీ, ఆ మనీతో కొన్నాను. ఆ మనీ నువ్వు నాకు ఎప్పుడో తిరిగి ఇచ్చేసావు కదా. నా దగ్గర ఇంకా మనీ ఉంది డాడీ, కావాలంటే చూడండి, 200 రూపీస్ కూడా ఉన్నాయి. 2 రాఖీల కోసం సాయంత్రం నుంచి కష్టపడ్డావా? లేదు డాడీ. నేనంతా చూశాను బన్నీ. ఎందుకు ఇలా చేసావు? రేపు చెల్లెలతో రాఖీ కట్టించుకోవడానికి డాడీ. నన్ను అడిగితే నేను మనీ ఇస్తాను కదా. మీ దగ్గర మనీ లేవు కదా డాడీ. మనీ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికని? నేనేం కష్టపడలేదు డాడీ, ఈజీగా రాఖీలు అమ్మేశాను. మొత్తం రాఖీలు అమ్మినందుకు ఆ అంకుల్ ఈ 2 రాఖీలు నాకు ఫ్రీగా ఇచ్చారు. ఎక్స్ట్రా 200 రూపీస్ కూడా ఇచ్చారు. అయితే అను కీర్తిల కన్నా నేను పెద్దవాణ్ణి కదా డాడీ. వాళ్ళ కోసం నేనేం చేసినా కష్టంగా ఉండదు. ఇంకెప్పుడు ఇలా చేయకు బన్నీ, నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. మీకు కావాల్సింది ఇవ్వడానికి నేనున్నాను. నీది పనిచేసే వయసు కాదు నాన్న, చదువుకునే వయసు. చెల్లెలతో పాటు నువ్వు కూడా
ఏమీ అనరు కదా డాడీ? అలాగే మమ్మీతో ఏమీ చెప్పరు కదా? చెప్పను, ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. పదండి ఇంటికి వెళ్దాం. చెల్లెళ్ళు రాఖీల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళాను అని పాపం మమ్మీ టెన్షన్ పడుతూ ఉంటుంది. బన్నీ ఇంకా ఇంటికి రాలేదు. కంగారుగా ఉందక్కా. టెన్షన్ అవ్వద్దు వసు, అభి వెళ్ళాడు కదా. బన్నీ ఎక్కడున్నా అభి వెతికి తీసుకొస్తాడు. తండ్రి కొడుకు వచ్చేసరికి తెల్లారిపోతుంది. బన్నీకేం అయ్యుండదు వసు, ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకోవడం కాదు, రాఖీలు అమ్ముతున్నాడు. అదిగో మమ్మీ, అన్నయ్య వచ్చాడు. అన్నయ్యని డాడీ తీసుకొచ్చాడు. బన్నీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? బన్నీ వచ్చేసరికి తెల్లారిపోతుంది అన్న అప్పుడే వచ్చాడేంటి? చిన్న పనని చెప్పి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు బన్నీ? ఇలా చేసావేంటి బన్నీ? ఇంతసేపు ఎక్కడున్నావు? బన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడనే. అభిగాడు కూడా అబద్ధం చెప్తున్నాడేంటి? నేను బన్నీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను, ఎవరింటికి రాలేదు అని అన్నారు. శిరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి. బన్నీ వచ్చినట్టు సిరి వాళ్ళ పేరెంట్స్కి తెలియదంట వసు గారు. ఇద్దరు ఇంటి వెనక ఆడుకుంటూ ఉన్నారంట కదా బన్నీ? అమ్మో అమ్మో, ఒక అబద్ధమే అనుకున్నాను. అభిగాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అంతా నీ వల్లే అత్తయ్య. పాపం అనవసరంగా బన్నీ నిరికించావు. వేడేంటే అంతలా ఫీల్ అవుతున్నాడు? అఖిల్ ఎప్పుడు అలానే ఉంటాడు, మనకి తెలియదేంటంటీ. పదండి. పద. ఇంతకు ముందెప్పుడు ఇలా చేయలేదు. ఎందుకు ఇలా చేసావు బన్నీ? సారీ మమ్మీ, మళ్ళీ ఇంకెప్పుడు చేయను. పాపం టైడ్ అయిపోయినట్టున్నాడు వసు గారు, వదిలేండి. బన్నీ వెళ్ళి ఫ్రెష్ అయిపో, భోంచేద్దాం. అలసిపోవడానికి వాడేమంత పని చేసి వచ్చాడు అభి? మార్కెట్లో మూటలు ఏమైనా మోసాడా? ఆడుకొని వచ్చాడు అత్తయ్య. ఆడుకునేగా వచ్చాడు, కూరగాయలేం అమ్మి రాలేదుగా. ఆంటీ, బావగారికి కోపం వస్తుంది, కామ్గా ఉంటుండ ఆంటీ. బన్నీ నువ్వు వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అలాగే డాడీ. వెళ్ళు. బన్నీ ఆగు. ఈ రాఖీలు ఎక్కడివి? అది చెల్లెల కోసం కొన్నాను మమ్మీ. రాఖీలు కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివిరా? నీ దగ్గర మనీ లేవు కదా బన్నీ, ఎలా కొన్నావు? కొన్నాడో కొట్టేశాడో, కాస్త గట్టిగా అడుగు వసు. అత్తయ్య, కొట్టేయాల్సిన అవసరం బన్నీకేంటి? రాఖీ కొనుక్కోవడానికి నేనే డబ్బులు ఇచ్చాను. ఇంటికొస్తూ కొనుక్కొచ్చాం కదా బన్నీ? ఎందుకురా అభి అబద్ధాలు చెప్తా? పోనీ నిజమేంటో మీరే చెప్పండి అత్తయ్య. అభి అబద్ధం చెప్పడం ఏంటే? అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు.
అభిక్ కాదు